చాలా డిబేట్స్లో కావచ్చు, ఫోన్లో కానీ కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి 150 రోజుల నుంచి నేను మిమ్మల్ని ఫాలో అప్ చేస్తున్నాను. మొత్తానికి ఈరోజు కవితకైతే బెయిల్ రావడం అనేది జరిగింది. సో బెయిల్ రావడానికి గల కారణాలు ఏంటనుకోవచ్చు? ఎందుకంటే మొన్నటి వరకు లిక్కర్ స్కామ్లో చాలా కీలకంగా ఉన్నటువంటి కవితకి అసలు బెయిల్ రావడం ఇంపాసిబుల్. అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మనీష్ సిసోడియాకే 18 నెలల తర్వాత వచ్చింది. సో ఇప్పుడు కవిత గారికి జస్ట్ 5 నెలల్లోనే బెయిల్ రావడం అంటే తను ఎలాంటి శిక్ష పడలేదనుకోవచ్చా? మరి ఏంట ఇక్కడ ఏంటంటే కవితకి ఎన్ని నెలల్లో బెయిల్ వచ్చింది, లేకపోతే మనీష్ సిసోడియాకి 18 నెలల తర్వాత వచ్చింది అనేది క్వశ్చన్ కాదు. ఇక్కడ జనరల్గా ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు దాకా పోయిన బెయిల్లో అన్ని పాయింట్స్ కూడా కూలంకషంగా ఆలోచన చేస్తారు జడ్జెస్. అయితే మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చినప్పుడు ఇదే బెంచ్ బెయిల్ ఇచ్చింది, సేమ్ బెంచ్. ఆ రోజు కూడా ఏమన్నారంటే మీరు ఒక ముద్దాయిని నెలల కొద్దీ సాగదీసి బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టడము కరెక్ట్ కాదు. జైల్ ఈజ్ నాట్ సొల్యూషన్, యూ నీడ్ టు గ్రాంట్ బెయిల్, బెయిల్ ఈజ్ ఎ రైట్ అని ఆ రోజు మనీష్ సిసోడియా కేసులో చెప్పారు. 18 నెలలు కూడా అయిపోయింది, మీరు ఇంకా ఛార్జ్షీట్ల మీద ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తున్నారు అని ఈడీని సిబిఐని ఇద్దరిని కూడా ఒకటే ప్రశ్న అడిగింది ఈరోజు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చిన రోజు. మీరు ఎన్ని రోజుల్లో ట్రయల్ స్టార్ట్ చేయగలుగుతారు అంటే లేదు ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు అని అన్నప్పుడు దెన్ దే సెడ్ ఐఎమ్ ఇంక్లైన్ టు గ్రాంట్ బెయిల్. మీరు ఇంకా 6 నెలలు అయినా కూడా పొడిగిస్తూ ఉన్నారు తప్ప మీరు ఛార్జ్షీట్ కంప్లీట్ అయిపోయిందని ఎక్కడా చెప్పట్లేదు కాబట్టి బెయిల్ ఈజ్ ఎ రైట్, జైల్ ఈజ్ నాట్ అని చెప్పి ఆ రోజు బెయిల్ ఇవ్వటం జరిగింది. అదే రోజు నేను ఎవరికో టీవీ డిబేట్లో కూడా చెప్పాను, నెక్స్ట్ టైం హైకోర్టు డిస్మిస్ అయిన బెయిల్ మీద కవిత కనుక సుప్రీంకోర్టు పోతే ఖచ్చితంగా ఈసారి బెయిల్ వచ్చే అవకాశం ఉంది కవితకి అని చాలా స్పష్టంగా మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చిన రోజే చెప్పాను నేను. అదేవిధంగా ఈరోజు బెయిల్ కూడా గ్రాంట్. మనీష్ సిసోడియాకి వచ్చిన తర్వాత దాదాపు 4-5 సార్లు కూడా రిజెక్ట్ కావడం అనేది జరిగింది. బట్ ఈసారి బెయిల్లో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ తోటి వెళ్ళడం అనేది జరిగింది. సొంత కాన్ఫిడెన్స్ ఏంటంటారు కేటీఆర్కి కావచ్చు బీఆర్ఎస్? అది కాదు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోతే ఎవడు దేకుతాడు వీళ్ళని? ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే సుప్రీంకోర్టు ముందర వీళ్ళు ఎవరు అసలు? ఆ లోపల అడుగు కూడా పెట్టాను వీళ్ళని. మంత్రుల్ని రానియారు, అక్కడ ప్రయర్ పర్మిషన్ తీసుకుంటే 3-4 రానిస్తారు అక్కడికి. ఎమ్మెల్యేలు పోయినారు అని చెప్పి ఏమైనా ఒత్తిడి ఉంటుందా జడ్జెస్కి? ఇంకా రివర్స్ అవుతుంది, ఎవడు రాయుడు వేదవాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళగొట్టమంటారు. ఏదో హార్డ్లీ 3-4 లోపల రానిస్తారు. ఎమ్మెల్యేలు పోయినారు కాబట్టి బెయిల్ వచ్చింది, వాళ్ళకు ఒక అవగాహన ఉంది. లాస్ట్ టైం ఏంటంటే మనీష్ సిసోడియా బెయిల్ గ్రాంట్ చేసినప్పుడే బెయిల్ ఈజ్ ఎ రైట్, జైల్ ఈజ్ నాట్ అన్నారు కాబట్టి ఈరోజు ఆమెకు చెంచాగిరి కొట్టడానికి వీళ్ళంతా ఎమ్మెల్యేలు పోయినారు. వాళ్ళు అక్క మీతో మేము ఉన్నామని ఎవరు ఉండడు, తర్వాత అందరు కలిసిపోతారు మళ్ళా కాంగ్రెస్లో. ఓకే, అయితే మరి